భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధంలో పాక్ తీవ్రంగా నష్టపోయింది. భారత ఆర్మీ పాకిస్తాన్లోని ఎయిర్ బేస్లు, ఆర్మీ పోస్టులు, ఇతర స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో పాక్కు చుక్కలు కనిపించాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే వినాశనం తప్పదని పాక్ భావించింది. కాళ్ల బేరానికి వచ్చి అమెరికా మధ్యవర్తిత్వంతో యుద్ధం ఆగేలా చేసుకుంది. మే 10వ తేదీన రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం కింద యుద్ధాన్ని ఆపేశాయి. సోమవారం రెండు దేశాల ఆర్మీ అధికారులు సమావేశమయ్యారు. కాల్పుల విరమణ గురించి చర్చించుకున్నారు. అయితే ఒప్పందం జరిగి యుద్ధం ఆగిన నాటి నుంచి ఇప్పటి వరకు పాక్ బుద్ధి ఏమాత్రం మారలేదు. ఇండియాపై దాడులకు పాల్పడుతూనే ఉంది. ఒప్పందం జరిగిన గంటల్లోనే పాక్ ఆర్మీ రేంజర్లు సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు పాల్పడ్డారు. ఒప్పందానికి తూట్లు పొడిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించిన పాక్ ఆర్మీ వెనక్కి తగ్గడం లేదు. నిన్న వరుసగా 3వ రోజు డ్రోన్లతో దాడులకు పాల్పడింది. జమ్మూ కాశ్మీర్ సాంబా జిల్లాలోకి పాకిస్తాన్కు చెందిన డ్రోన్లు దూసుకొచ్చే ప్రయత్నం చేశాయి. వాటిని గుర్తించిన ఆర్మీ గాల్లోనే పేల్చేసింది. పాకిస్తాన్ దాడులకు పాల్పడే అవకాశం ఉండడంతో అధికారులు నిన్న సాంబా ఏరియాలో బ్లాక్అవుట్ ప్రకటించారు. భారత ఆర్మీ పాకిస్తాన్ డ్రోన్లను పేల్చేసిన తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక పంజాబ్లోని అమృత్సర్లోనూ అధికారులు బ్లాక్అవుట్ ప్రకటించారు. ప్రజలు లైట్లు పూర్తిగా ఆఫ్ చేసి ఇంట్లోనే ఉండాలని, కిటికీల దగ్గరకు అస్సలు రావద్దని హెచ్చరించారు. సైరన్ వేసి బ్లాక్అవుట్కు పిలుపునిచ్చారు. ప్రజల సంరక్షణ కోసమే బ్లాక్అవుట్ ప్రకటించినట్లు భయపడాల్సిన అవసరం ఏమీ లేదని అధికారులు తెలిపారు.